ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మున్సిపల్ ఎన్నికల జోష్లో ఉన్న ప్రభుత్వం అదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ ఎన్నికలపై కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకోబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నిన్న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, ఇంతకు ముందు పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందన్న దానిపైన ఒక ఉత్కంఠత ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ లో దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఎప్పుడు ఎన్నికలకు వెళ్లాలా, వెళ్తే ఎప్పటి నుంచి వెళ్ళాలి, ఎందుకంటే రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ చూసుకుని ఎలక్షన్లకు ఎప్పుడు వెళ్ళాలి అన్న దానిపైన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈసీకి ఇచ్చే నిర్ణయం చెప్పే అధికారం ఉంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అన్నవి ఇప్పుడు రానున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలన్న దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల ముహూర్తాన్ని ఖరారు చేయబోతుంది. దీంతో పాటు జిహెచ్ఎంసీ విభజన అనేది జరిగిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించింది. ఒకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నెల 11నే జిహెచ్ఎంసీకి పాలక మండలి సమయం కూడా గడువు కూడా ముగిసిపోయిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలు రాష్ట్రంలో జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల్లో గ్రాండ్ సక్సెస్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ ఊపులోనే గ్రేటర్ హైదరాబాద్ ఈ 3 కార్పొరేషన్లతో పాటు మిగిలిన 2 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.